మరోసారి మోదీ అంటూ కమలదళం ఎన్నికల కథన రంగంలోకి దూకితే ఎలాగైనా నిలువరించాలని విపక్ష పార్టీలు జట్టు కట్టాయి. భాజపా దూకుడును ఆపేందుకు ఇండియా పేరుతో ఏకంగా 28 పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజీ పడి మరీ మిత్రపక్షాలతో సీట్లు సర్దుబాటు చేసుకుంటోంది. అయితే కూటమి ఏర్పాటుకు కారణమైన జేడీయూ, స్థానికంగా సత్తా చాటే ఆర్ఎల్డీ లాంటి పార్టీలు కూటమి నుంచి వైదొలిగాయి. ఈ నేపథ్యంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ జోరును ఎదురొడ్డేందుకు ఇండియా కూటమి బలం సరిపోతుందా? నాయకత్వ సమస్యలు, ప్రాంతీయ విభేదాలు పక్కన పెట్టి విపక్షాలు విజయం సాధించగలవా? అసలు ఇండియా కూటమికి గెలుపు అవకాశాలు ఉన్నాయా? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఏకపార్టీ పాలనకు కాలం చెల్లిందనే వాదనలకు బలం చేకూరుస్తూ గత కొన్నేళ్లుగా కూటమి ప్రభుత్వాలే దేశాన్ని ఏలుతున్నాయి. అయితే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో విపక్షాలు చాలా వరకు బలహీనపడ్డాయి. ప్రధాని మోదీ రాజకీయ చిత్రత ముందు నిలవలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా నేతృత్వంలోని మోదీ సర్కార్ మళ్లీ అధికారం దక్కించుకోకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ సహా 28 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. కార్పొరేట్లకు మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీని మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని ప్రతినబూనాయి. ఇందుకు జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ చొరవ చూపారు. విపక్ష పార్టీలను ఒక్కచోటకు చేర్చి ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేసి ఢిల్లీలో అధికారం సాధిస్తామని 28 పార్టీల నేతలు ప్రకటించారు. అయితే అప్పటి వరకు సైద్ధాంతికంగా విభేదించిన ఆయా పార్టీలు భాజపాను ఓడించేందుకు కూటమిగా ఏర్పడినప్పటికీ వాటి మధ్య పూర్తి స్థాయిలో ఐకమత్యం కనిపించలేదు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వరకు ఇండియా కూటమి పటిష్టంగానే కనిపించింది. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్ ఘోర వైఫల్యంతో కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. ఇండియా కూటమి చైర్మన్ గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను విపక్ష పార్టీలు ఎన్నుకోవడంతో జేడీయూ అధినేత నితీష్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్జేడీతోనూ పొసగక విపక్ష కూటమికి స్వస్తి పలికి ఎన్డీఏ కూటమిలో చేరిపోయారు. కొద్ది రోజులకే యూపీకి చెందిన ఆర్ఎల్డీ సైతం ఎన్డీఏలో చేరిపోయింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్కు ముందే 2 పార్టీలు జారిపోగా ఇండియా కూటమిలో మరిన్ని విభేదాలు సైతం బహిర్గతమయ్యాయి. వామపక్షాలంటేనే మండిపడే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమ బంగాల్లో సీట్ల సర్దుబాటుకు నిరాకరించారు. ఒంటరిగానే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని దీదీ ప్రకటించారు. మమతను ఒప్పించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ సైతం తాము అక్కడ ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. విధిలేని పరిస్థితుల్లో ఇందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించాల్సి వచ్చింది. ఢిల్లీలో ఆప్తో కలిసి పోటీ చేసేందుకు సీట్ల సర్దుబాటు చేసుకుంది. కశ్మీర్లోని 3 స్థానాల్లోనూ తామే పోటీ చేస్తామని ప్రకటించిన నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూలో 2, లద్దాఖ్లో 1 లోక్సభ స్థానంలో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతోంది. తొలుత యూపీలో ఒంటరిగానే పోటీ చేస్తామన్న సమాజ్వాదీ పార్టీ ఎట్టకేలకు కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు అంగీకరించింది. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ వేరుదారుల్లో ప్రయాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి లక్ష్యం నీరుగారుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకే కూటమిలో ఉన్న పార్టీలు పంజాబ్, పశ్చిమ బంగాల్, కేరళలో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఆయా పార్టీల ఓట్లు చీలడం ఖాయం. తద్వారా ఎన్డీఏకే అంతిమంగా లబ్ధి చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా కూటమికి చైర్మన్ గా ఎన్నికైన ఖర్గే మోదీ ఎన్డీఏను నడిపిస్తున్న మాదిరి వ్యవహరించగలరా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర చేసిన రాహుల్ గాంధీ సైతం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది. 1984 ఎన్నికల్లో 400కు పైగా సీట్లు సాధించి రికార్డు సృష్టించిన కాంగ్రెస్ పార్టీ 2014కు వచ్చేసరికి 44 సీట్లకు పడిపోయింది. రాహుల్ సైతం అమేఠీలో ఓడిపోవడం ఆ పార్టీ నాయకత్వంపై మిగిలిన విపక్షాలకు నమ్మకం సన్నగిల్లింది. ఈసారి పట్టు నిలుపుకునేందుకు రాహుల్ గాంధీ దేశమంతా యాత్ర చేపట్టినప్పటికీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క తెలంగాణ మినహా మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి పూర్తిస్థాయి ఐక్యత సాధిస్తేనే సార్వత్రిక సమరంలో మెరుగైన ఫలితాలు వస్తాయనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఇండియా కూటమి బీజేపీ ధీటుగా వెళ్ళాలని ఇంకా చాలా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది. ఎందుకంటే ముందు తమ కూటమిలో వాళ్ళందరినీ కలుపుకొని
వాళ్ళని ఒక సఖ్యతను ఏకాగ్రత సాధించాల్సిన అవసరం ఇండియా కూటమికి ఉంది. కాబట్టి ఈ దిశగా రాహుల్ గాంధీ ఇంకా ఎంతో హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత సహజంగానే ఉంటుంది. దాన్ని సొమ్ము చేసుకోవడంలో విపక్షాలు విఫలమవుతున్నాయనేది విశ్లేషకుల మాట. 3 రైతు చట్టాల విషయంలో కర్షకులు అలుపెరుగని పోరాటం చేస్తే కేంద్రమే దిగివచ్చింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, పంటలకు గిట్టుబాటు ధర వంటి అనేక సమస్యలు దేశంలో ఉన్నాయి. వాటి విషయంలో పోరాటం చేయడంలో విపక్ష కూటమిలో పార్టీలు పూర్తిగా సఫలం కాలేకపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియా కూటమి ఫైట్ చేయడానికి అస్త్రాలున్నాయి. రాజకీయపరమైనటువంటి సమస్యలు ఈ దేశంలో ఉన్నాయి. ఆ సమస్యలను రాజకీయ అస్త్రాలుగా ఇండియా కూటమి కనుక తీసుకురాగలిగితే దాదాపు 57-58 రోజుల ఎన్నికల ప్రక్రియ, సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ కొనసాగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సుదీర్ఘమైనటువంటి ఈ ఎన్నికల ప్రక్రియలో ఇండియా కూటమి ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలను, రైతు సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, ధరల పెరుగుదల సమస్యలు కావచ్చు, అవినీతి సమస్యలు కావచ్చు, తర్వాత కార్పొరేటీకరణ జరుగుతున్నటువంటి సమస్యలు కావచ్చు, తర్వాత అసమానతలు పెరుగుతున్నటువంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటినీ ప్రజల ముందుకు తీసుకురాగలిగితే, ప్రజల ముందు పెట్టగలిగితే కొంతమేరకు మాత్రమే ఎన్డీఏ కూటమికి రాజకీయ ఛాలెంజ్ విసిరేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇండియా కూటమి ఈసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందనేటటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం కావట్లేదు. ఆ కూటమి ఎంత బలంగా ఎన్డీఏ కూటమిని ఎదుర్కోగలుగుతుందనేటటువంటి సమస్య దగ్గర ఆగిపోయింది తప్ప అధికారంలోకి వస్తారా అనేటటువంటి సమస్య దగ్గరకు రాలేకపోయింది అనేటటువంటిది వాస్తవం. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్కు ముందే సీట్ల సర్దుబాటుపై అవగాహనకు రావాలని ఇండియా కూటమి పార్టీలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈలోపే 2 పార్టీలను, బలమైన నేతలను భాజపా తమ కూటమిలో చేర్చుకుంది. ప్రీపోల్ సర్వేలోనూ ఎన్డీఏ మాటే ఎక్కువగా వినిపిస్తోంది. ఇండియా కూటమిపై అంచనాలు తక్కువే ఉంటున్నాయి. సీట్ల సర్దుబాటు తర్వాత కూటమి విజయం కోసం ఐక్యంగా ప్రచారం, విపక్షాల మధ్య ఓట్ల బదిలీ జరగాలి. అప్పుడే ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టి పోటీని ఇవ్వగలుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.